పరిశుద్ధుడైన పౌలు గారు క్రీస్తులో విశ్వాసముంచిన కొలస్సయ సహోదరులకు ఉత్తరం ద్వారా రాసి పంపిన సందేశము. ఎందుకు సలహాలు, ఎందుకు బోధలు? ప్రతి ఒక్కరిని క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందిన వాళ్ళలా నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఉన్న జ్ఞానమంతా ఉపయోగించి బోధిస్తున్నాము, సలహాలు ఇస్తున్నాము. తియ్యటి మాటలతో మిమ్మల్ని ఎవ్వరూ మోసం చేయకుండా ఉండాలని, మోసంతో పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ వశం చేసుకోకుండా జాగ్రత్త పడాలని. ప్రార్థన. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన చిత్తాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాము. ప్రతి మంచి పని విషయంలో మీరు ఫలిస్తూ, దేవుని జ్ఞానంలో పెరుగుతూ, అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టేలా ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఫలితం: సర్వశక్తి సంపన్నుడైన దేవుడు మీకు శక్తిని ఇస్తాడు. అప్పుడు అన్నిటినీ సంతోషంతో భరించగల సహనము మీలో కలుగుతుంది. క్రీస్తు అంటే ఏమనుకుంటూ ఉన్నారు? కనిపించని దేవుని ప్రతిబింబమే క్రీస్తు. దేవుని ప్రకృతి అంతా క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంలో జీవిస్తోంది. క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు. పరలోకంలో ఉన్న వాటిని ఆయనే సృష్టించాడు. భూమి మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని ఆయనే సృష్టించాడు. సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను అన్నిటినీ ఆయనే సృష్టించాడు. అన్నీ తన కోసం సృష్టించుకున్నాడు. క్రీస్తు ఆది నుండి ఉన్నాడు. అన్నీ ఆయనలో ఉన్నాయి. సంఘం అనే శరీరానికి ఆయనే తల. సర్వ అధికారానికి మూల కేంద్రం ఆయనే. క్రీస్తులో వివేకం, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకండి. అక్కడ క్రీస్తు ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. మీరు మీ భౌతిక వాంఛలను చంపుకోవాలి. అంటే వ్యభిచారము, అపవిత్రత, మోహము, దురాశ, అత్యాశ. ఆగ్రహాన్ని, ద్వేషాన్ని, దుష్టత్వాన్ని వదులుకోవాలి. ఎవరిని దూషించరాదు. బూతులు మాట్లాడరాదు. ఒకరితో ఒకరు అబద్ధాలు చెప్పవద్దు. లేదంటే మీలో పాత జీవితం ఉన్నట్టే. క్రొత్త జీవితం. మీరు దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, పవిత్రులు. అందువల్ల మీరు సానుభూతి, దయ, వినయము, సాత్వికము, సహనము అలవర్చుకోవాలి. అవిశ్వాసులతో తెలివిగా ప్రవర్తించండి. మీరు మర్యాదగా, తెలివిగా మాట్లాడాలి. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచిగా ఉండేలా చూసుకోండి. ముగింపు. లేకుంటే తగిన శాస్తి జరుగుతుంది. దేవునికి ఎలాంటి పక్షపాతము ఉండదు. కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ఆమేన్.